కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాక అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ ఏసేసానండి. మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాం కదా! ఆ చికెన్ కూడా ఏసేసి కలిపేసుకొని ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసాను. ఇక తర్వాత సెపరేట్‌గా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం గోంగూరేసి, దాన్ని కొంచెం ఒక డ్రాప్ ఆయిలేసి, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ వాటర్ తోటే స్టీమ్‌లాగా ఉడికేలాగా చేశాను. అది ఉడికింది పక్కన పెట్టేసుకున్నా. ఇక చికెన్ ఆల్మోస్ట్ ఉడికేసింది. మా అత్తమ్మ వచ్చేసి "స్మెల్ భలే వస్తుందిరా! ఆకలైతుంది స్మెల్ చూస్తుంటే" అని చెప్పేసి అనన్నారు. ఇంక సెపరేట్‌గా ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసి, ఇంక బియ్యం అవి వేడాక బియ్యం ఏసేసానండి. మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యము. ఇక చికెన్ అయిపోయింది. దాంట్లో కొంచెం కొత్తిమీరేసి, కొంచెం గరం మసాలా ఏసేసి అది పక్కన పెట్టేసాను. బియ్యంలో గూడా నేను కొన్ని ఆహ్, బిర్యానీకి సంబంధించినయి అన్నీ గూడా ఏసేసాననమాట. ఇక లైట్‌గా ఒకసారి కలిపి ఆయిలేసాను. పచ్చిమిర్చి ఏసాను. ఎప్పుడైనా మనం ఇట్లా పచ్చిమిర్చి ఏసుకుంటే చాలా బావుంటది టేస్ట్. గోంగూరను గూడా మిక్సీ చేసేసి పక్కన పెట్టుకున్నా. ఇది తర్వాత లేయర్ ఏసుకోవడానికి కొంచెం రైసేసి, తర్వాత కొంచెం చికెనేసి, దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఏసేసి పెట్టేసా. లాస్ట్‌లో కొంచెం నెయ్యేసానండి. బావుంటది నెయ్యేస్తే టేస్ట్ బావుంటది. ఊర్లో ఉన్నాం గదా మనము. మంచిగా ఇక్కడ ప్యూర్‌గా నెయ్యి దొరుకుతది. ఏసేసాను. ఇదిగోండి బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది గోంగూర మళ్ళీ కొంచెం లైట్‌గా ఒక డ్రాప్ ఆయిలేసి దాన్ని గూడా కొంచెం హీట్ జేసి, అదే బిర్యానీ ఇంకా అరిటాకు పెట్టుకొని నేను, అమ్మ, అత్తమ్మ, ఇంకా మా అత్తమ్మ వాళ్ళ కూతురు ముగ్గురం నలుగురం 4 పక్కల కూర్చొని ఇలా వడ్డించుకొని తిన్నాం ఎంచక్కా. రివ్యూ అడిగితే మా అమ్మ, మా అత్తమ్మ సూపరుంది అని అన్నారు. ప్లీజ్ షేర్ అండ్ థాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా లైక్ కొట్టండి.